హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎగోపేటలో ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి ఆలయం నందు ఉన్నాం. ఈరోజు కదిరి పౌర్ణమి సందర్భంగా ఈరోజు అందులో కదిరి పౌర్ణమి ప్లస్ హోలీ అందరికీ రాష్ట్ర ప్రజలకు అలాగే మన అన్నమయ్య జిల్లా ప్రజలకు రామసముద్రం మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా కదిరి పౌర్ణమి సందర్భంగా ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పుకోవాలి. కాకపోతే ఈరోజు గ్రహణం అనేసి ఒక మన పురోహితులైతేమి పెద్దలైతేమి పురాణాలైతే ఈరోజు చంద్రగ్రహణం సంభవిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి కొన్ని సందేహాలు అయితే ప్రజలకైతే గాని ఉన్నాయి. వాటిని మన శ్రీ వాలీశ్వర స్వామి ప్రధాన అర్చకులైనటువంటి లోకనాథ్ స్వామి దీక్షితుల్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే స్వామి. ఈరోజు గ్రహణము ఉందనేసి చంద్రగ్రహణం, ముఖ్యంగా చంద్రగ్రహణం ఉంది అంటున్నారు. ఆ చంద్రగ్రహణం యొక్క ప్రజలకు ఉన్నటువంటి అపోహలు అయితేనేమి వాటి పరిహారం అయితేమి వాటినంటే మీరు ప్రజల కోసం చెప్పాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. దత్తాత్రేయ నమః. ఈరోజు పాల్గొన మాసము పౌర్ణమి మంగళవారము సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈ గ్రహణం గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఈ గ్రహణం అయితే సింహరాశిలో వచ్చింది కాబట్టి సింహరాశి, కుంభరాశి, మకర, మీన రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అనేది ఒక శాస్త్రం చెప్తా ఉంది. ఈరోజు గ్రహణము 3:21 స్టార్ట్ అయ్యి 6:46 వరకు గ్రహణం ఉంటుందనేసి మన పంచాంగాలు శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. దీని ప్రకారం మనము 3 గంటల నుంచి 7 గంటల వరకు గర్భిణీ స్త్రీలు అయితే కొంచెము బయటికి రాకూడదు అనేసి, అంటే బయట ఇంట్లో ఉండొచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే ఇప్పుడు పేషెంట్లు కాబట్టి తినచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బయటికి రాకుండా ఉండాలి. అంటే ఈ మానవ శరీరము పంచభూతాలతో నిర్మితమైనది. భూమి, నీరు, గాలి, వెలుతురు, ఆకాశంతో ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటిది కాబట్టి ఆ గ్రహణము సమయంలో కొన్ని కిరణాలు వెలువడతాయి కాబట్టి అవి పంచభూతాలకు సంబంధించినటువంటి ప్రభావం ఆ కిరణాలు మన పైన పడి ఈ గ్రహణం కీడు అనేసి బిడ్డలకి గర్భిణీలు చాలా స్మూత్ గా ఉంటారంట. వాళ్ళ ఆ దేహానికి ఆ కిరణాలు సోకితే వాళ్ళకి ఏదైనా కీడు సంభవించి బిడ్డలు అంగవైకల్యంతో కలుగుతారనేది ఒక సైన్స్ రీత్యానూ ఉంది, శాస్త్ర రీత్యానూ ఉన్నది. ఈ రోజు 3 గంటల నుంచి 7 గంటల వరకు ఆహార నియమాలు అయితే 12 గంటల లోపే మనం ఏదైనా ఆహారం తినేసి 12 గంటల నుంచి భుజించకుండా మిగిలినటువంటి పాలు, పెరుగు, నీళ్లు ఇటువంటివి వీటిల్లో దర్భలు వేసి తులసి వేసి ఉంచితే తిరిగి మళ్ళా వాటిని వాడుకోవచ్చు. గ్రహణం అయిన తర్వాత మన ఇల్లు శుద్ధిపరుచుకొని మనం స్నానం చేసి వంట వండుకొని తినడము శ్రేయస్కరం. ఎందుకంటే గ్రహణం ముందు స్నానం, గ్రహణం వెనుక స్నానం అంటే ఈ గ్రహణం సంభవించేటప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు మన పైన సోకి వాటి నుంచి మనకు నష్టం కలిగే ఆరోగ్యరీత్యా నష్టం కలిగే ఇది ఉంది కాబట్టి గ్రహణానికి ముందు, గ్రహణం అయిన తర్వాత స్నానం చేస్తే మనకి ఈ శరీర శుద్ధి కలిగి ఆ గ్రహణం టైంలో భగవన్నామ స్మరణ చేస్తే ఈరోజు మనం 100 సార్లు జపం చేసిన దానికి గ్రహణం టైంలో మనం 100 సార్లు జపం చేస్తే 1000 సార్లు జపం చేసినంత పుణ్యం వస్తుంది అనేది మన పండితులంతా కూడా చెప్తా ఉన్నారు. దాన్ని అనుసరించి మనకి ఇష్టదైవమైనటువంటి మహాలక్ష్మిని కానీ, గ్రహాధిపతి అయినటువంటి శివుని గురించి కానీ, ఏమీ లేదు, శివ పంచాచరి గ్రహాలకంతా అధిపతి శివుడు, ఆయన అధీనంలోనే ఉంటాయి నవగ్రహాలన్నీ. ఓం నమ శివాయ అనేది మనకి వీలైన సార్లు జపం చేస్తే అంతకి 10 ఫలితం వస్తుంది అనేసి ఈరోజు శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ఆయా ఆచారాలన్నీ పాటించవలసిందిగా కోరుతున్నాను.